ఓకే దిశ్యం అయోధ్య త్రిపుర మౌనిష్యం అయోధ్య రఘునందన్ స్వామి నరేంద్ర త్రివేణ్యం శ్రీరంగ మౌని మోదీ సానియా డివిషన్ యువన్ నాని ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఓల్డ్ రికార్డర్ను ఓకేనండి. క్రిమినల్ పార్ట్ అనేది మస్టన్షుడ్గా సెషన్స్ కోర్టుకి సుప్రీంకోర్టుకి సబ్మిషన్ అనేది చేసుకోవాలి. తర్వాతని ఓకేనండి టెస్ట్ బేబీ బ్రెయిన్ సర్జరీ అబ్బాయిని అయోధ్య శైలజాని కొడుకుని టెస్ట్ బేబీ కర్ణాటక కోర్టు బెంగళూరు కోర్టు సర్టిఫికేట్ అబ్బాయిని ఓకేనండి. మదర్ జీన్స్ అబ్బాయిని ఓకేనండి. క్రిమినల్ పార్ట్ అనేది మా అమ్మగారు నాకు బేబీ చేయించిన తర్వాతని అకతమూడి బాలకృష్ణమూర్తి నాయుడు కొడుకు చిన్న కొడుకు అగతమూడి చిరంజీవుల నాయుడు, తర్వాత అగతమూడి దశాలమ్మ, తర్వాతని గెడ్డ కృష్ణవేణి, తర్వాతని దాసరంకి చిన్నమ్ముడు, దాసరంకి రామారావు ఓకేనండి. మండల రమేష్, మండల ధనలక్ష్మి, తర్వాతని మండల తిరుపతిరావు, మండల ఉషారాణి, తర్వాతని ఓకేనండి అగతమూడి సాయిరాం, అగతమూడి శివకృష్ణ వీళ్ళనేది నాకు అపహరణం అనేది దొంగతనం అనేది చేశారండి ఓకేనండి. దొంగతనం చేసి గురండి గ్రామంలో ఉంచారు, తర్వాతని బమ్మిడి గ్రామంలో ఉంచారు, తర్వాత కలిగాం గ్రామంలో ఉంచారు, తర్వాతని భీమవరం పైడి భీమవరంలో ఉంచారు, తర్వాతని మధురవాడలో కూడా ఉంచారండి ఓకేనండి. తర్వాతని చెప్తున్నా కదండి నాకు కంటి చూపు కూడా లేదు, కంటి చూపు లేకుండా కూడా అపహరణం అనేది చేశారు. నేను ఇంకా అపహరణలోనే ఉన్నాను, కలియాం గ్రామంలోనే ఉన్నాను. తర్వాతని అగతమూడి బాలకృష్ణమూర్తి నాయుడు కొడుకు చిన్న కొడుకు దగ్గరే ఉన్నానండి, చిరంజీవి నాయుడు దగ్గర ఉన్నాను ఓకేనండి. ఇప్పటికి కూడా అపహరణలోనే ఉన్నాను ఇంకా ఓకేనండి. సానియా మీర్జా వాళ్ళు మా యొక్క కుటుంబీకులు రావడం వాస్తవము, అమౌంట్స్ కూడా ఇవ్వడం వాస్తవము, కానీ ఇప్పటి వరకు కూడా పంపించలేదండి ఓకేనండి. ఇప్పుడు మా అమ్మగారికి పోల్చి విశాఖపట్నం జగదాంబ జిల్లా కోర్టులో మా అమ్మగారు అనేది వర్క్ అనేది చేస్తున్నారు. మా అమ్మగారు కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రికార్డర్ అండి, వరల్డ్ రికార్డరే మా అమ్మగారు కూడా ఓకేనండి. మా అమ్మగారు యొక్క ఉద్యోగాలని నేను మళ్ళీ డామినేషన్ అనేది చేశాను ఓకేనండి. కాంపిటేటివ్ అనేది ఇచ్చాను ఓకేనండి, మళ్ళీ న్యూగా ఇచ్చాను ఓకేనండి. ఓకే ఇది క్రిమినల్ పార్ట్ అనేది ఇప్పటికి కూడా ఓకేనండి. నా మీదకి ఓకేనా ఈ పగల పార్ట్ వాస్తవంగా జరిపారు, నైట్ పార్ట్ కూడా వాస్తవంగా జరిపారండి ఓకేనండి. ఓకే కనీస వస్తువులు లేకుండా కూడా ఉన్నాను, ఇప్పటికి కూడా జేబులో రూపాయి లేకుండా కూడా ఉన్నానండి. చేసి తిప్పుతున్నారండి ఓకేనండి. ఓకే